మీరు పార్టీ కార్యాలయం మీద మీరు దాడులు చేయిస్తారా? పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి అన్నగారు పెట్టినటువంటి పార్టీ కార్యాలయం మీద నీకు పార్టీ కార్యాలయం ఉంది కదా, ఎందుకు నువ్వు 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 ఎందుకని నీకు పార్టీ కార్యాలయం ఉంది, నీకు ఒక విధానం ఉంది, నీకు కార్యకర్తలు ఉన్నారు. బలవంతుడు బలహీనుడు చెరపడతా పోతా ఉంటే అధికారం ఉంది, కానీ ప్రజాస్వామ్యంలో ఏది పడితే చేస్తే చలామణి అవుతుందంటే అది పొరపాటు కదా. అది ఇవన్నీ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. 120 మంది మీరు పోయి పార్టీ ఆఫీసు మీద పడి కొడుతున్నారు కర్రలు తీసుకొని, ఆ విధంగా దారుణంగా దాడి చేస్తూ ఉన్నారు. ఆ రోజున నేను 3 రాజధానులు ఉద్యమం చేస్తూ ఉంటే ఈ సురేష్, కరకట్ట కమల్ హాసను, కొంతమంది ఈ యొక్క అయ్యారాంగాళ్ళు గయారాంగాళ్ళు 4 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక తొత్తుగా ఉండి 3 రాజధానుల పేరుతో ఉద్యమం చేసినటువంటి మా గురునాథం గారు ఈరోజు సడన్గా ఎందుకు విడుదల తీసుకున్నారు? నేను తొత్తు కాదండి, అంటే 360 రోజులు 360 రోజులు 360 రోజులు కాదు, 3 రాజధానుల కోసం 1375 రోజులు అంత ఉద్యమం చేసినటువంటి గురునాథం గారు ఎందుకు సడన్గా యూటర్న్ తీసుకున్నారు? నేను తొత్తు కాదండి, నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో పాటు పనిచేశారు. ఎస్, దేర్ యు ఆర్. నేను వైఎస్ఆర్సీపీతో పనిచేయాల, పార్టీతో పనిచేయాల. అక్కడ మీరు పొరపడ్డారు. నేను బై బర్త్ అంబేద్కర్ వాదిని. నేను చాలా, నా చరిత్ర చూసుకోండి, చిన్నప్పటి నుంచి కూడా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం ఉద్యమాలు చేస్తాను. నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కోసం కూడా మాలా మాదిగా అందరిని కలిపి గిరిజనులు అందరిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మోడీ గారు మెడలు ఉంచి అప్పుడు ఆ రోజున చట్టాన్ని కూడా తీసుకొచ్చాను. అందరికీ తెలుసు ఈ సమాజంలో నేను ఎస్సీ ఎస్టీ సప్లాన్ని కూడా తీసుకొచ్చాను. నేను సపోర్ట్ నేను ఎందుకు చేశానంటే, ఒక 52,000 పట్టాలు ఇస్తాను. నేను ఎక్కడ అడిగాను? మందడంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, దానికి సిఆర్డిఏలో నామ్స్ ప్రకారం R3 జోన్లో 5% పేదలకి ఇళ్ళు స్థలాలు ఇవ్వాలనేది ఉంది. 9/77/41 దాంట్లో టెక్నికల్. అది ఆయన R5 జోన్లో పెట్టి వాళ్ళు ఎటు కోర్టుకు వెళ్తారు. ఈ నిందలు చంద్రబాబు నాయుడు మీద ఇవ్వాలా, మూతికి చిక్కం కట్టి తౌడేసినట్టుగా మాకు అన్యాయం చేసి మాతో ఉద్యమాలు చేయించి నేను రేపిస్తాను, ఎల్లుండిస్తాను. 3 రాజధానులు ఎందుకు మేము చేయాల్సి వచ్చింది? అంబేద్కర్ గారు కూడా 1951లో పార్లమెంట్లో నెహ్రూ గారు మాట్లాడేటప్పుడు నాకు అది బ్రెయిన్లో ఉంది. ఆ ఫైండింగ్స్, నేను ఆ రికార్డ్స్ చూసిన తర్వాత, ఏమండి ఢిల్లీలోనే కాదు హైదరాబాద్లో కూడా పెట్టచ్చు ఇంకొక రాజధాని సౌత్ వాళ్ళకు కూడా అని చెప్పాడు. తర్వాత మనకు జరిగినటువంటి ఏర్పాటువాదంలో మద్రాసు నుంచి మనం ఎట్లా బయటకు వచ్చాం, 56 రోజులు ఆయన పొట్టి శ్రీరాములు గారు చనిపోవటం, కర్నూలు రావటం, గుంటూరులో కోర్టులు పెట్టడం, మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళంతా కూడా హైదరాబాద్ తీసుకెళ్ళటం, అక్కడ ఉద్యమాలు జరగటం, జై ఆంధ్ర యాజిటేషన్ జరగటం, కొన్ని వందల మంది చనిపోవటం, వాళ్ళందరూ మనల్ని తరిమేయటం, మనమంతా కూడా కాన్సన్ట్రేషన్ చేయటం, విజయవాడని డెవలప్ చేసుకోలేకపోవటం, ఈ ప్రాంతాలన్నీ కూడా నేను చూసుకున్న తర్వాత ఏమనిపించిందంటే, రేపు ఫ్యూచర్లో కూడా ఏదన్నా ఏర్పాటువాదం రావచ్చు, దానికి ఇతను ఏదో డిసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటున్నాడు, మా వాళ్ళకు కూడా అధికారం వస్తుందేమో, ఇది దూరదృష్టితో నేను ఆలోచించి, సరే జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి అన్నాడు, దీన్ని ఎట్లయినా నేను నెరవేర్చుకోవాలంటే నేను ఉద్యమం చేయాల్సిందే. నేను ఒక రాజ్యానికి వ్యతిరేకం కాదు. నేనేంటంటే 3 ప్రాంతాలు సమాంతరంగా ఉండటం అనే దాని మీద నేను ఫోకస్ చేశాను తప్పించి దీనికోసం కాదు. నేను అసలు ఈ అంశం గురించే నేను పట్టించుకున్నటువంటి అంశం కాదు. అతను మాట తప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాడుకొని జనాల్లోకి రాజకీయంగా ఆ పార్టీలో ఉద్యమానికి సంబంధించి మీకు గుర్తింపు రాలేదని బయటకు వచ్చారా? ఆ ఉద్యమం గుర్తింపు కాదు, పదవుల కోసం. పదవులు అనేది పదవి ఇస్తాను, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అవును, ప్యాకేజీ కోసం పార్టీ మారాడు గురునాథం. ఇదే నందిగామ సురేష్తో పాటు కలిసి పనిచేసి 3 రాజధానుల కోసం ఉద్యమం చేసిన గురునాథం గారు సడన్ గా పార్టీ మారాడంటే ప్యాకేజీ కోసం. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది కూడా పెద్ద బోగస్ అనేది కూడా కొంతమంది ఆరోపణ. ఏనండి, ఏం చెప్తారు దానికి? నేను చెప్తాను, ఏ ఉద్యమం అయినా పెట్టుబడిదారు ఉద్యమమే ఈ భారతదేశంలో. ఎవరొకళ్ళు సందాలు పోతే ఉద్యమాలు జరగవు. ఇది నగ్న సత్యం. ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఏ ఉద్యమం అయినా సరే ఆ ఉద్యమానికి సరిపడేటువంటి సమయత్వం చేయటానికి నేను అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలలేని తలసిల రఘురాము, కొడాలి నాని, తర్వాత ఈ యొక్క దళితులను ఉద్ధరిస్తానని చెప్పి కరకట్ట మీద తిరుగుతున్నటువంటి ఒక పాములాగా ఉన్నటువంటి సురేష్,
వీళ్ళందరూ మమ్మల్ని మభ్యపెట్టి నాకేమీ ప్రలోభ పెట్టలేదు. కానీ నా ఎమ్మటి తిరిగే వాళ్ళందరికీ కూడా 25 లక్షలు ఇస్తాం, వాళ్ళకి కార్లు ఇస్తాం, 3 రాజధానులకి దాన్ని ఆందోళన చేస్తే వాళ్ళకి పదవులు ఇస్తాం, వాళ్ళకి పొలాలు ఇస్తాం అని స్పష్టంగా చెప్పి వాళ్ళందరి దగ్గర బయోడేటాలు తీసుకున్నారు. నాకేంటంటే నేను ఎలక్షన్ల ముందే సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్గా నాకు ఒక 3 కోట్లు ఏర్పాటు చేసి ఇచ్చి నన్ను బస్సు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం నుంచి 2019లో శ్రీకాకుళం దాకా తిరిగన్నా అని చెప్పి ఆయన నాకు చెప్తే కమిట్మెంట్ అయితే దాని మీద వాళ్ళ బస్సు గిసు అన్ని ఏర్పాటు చేసి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వచ్చేలోపు సజ్జలా వీళ్ళందరూ కలిసి ఒక క్వార్టర్లాగా తయారై కర్ణుడి శాపాలు పెట్టినట్టుగా నాకు 3 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఆ ఖర్చులకి అక్కడక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు మొత్తం తినేసి ఆఫీసులో కూర్చొని లోటస్ పాండ్లో నేను వెళ్ళొచ్చే లోపల నా అనుయాయులతో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో నా మీద ఒక చెడ్డ ప్రచారం స్టార్ట్ చేసి నేను ఎందుకంటే ఈ జాతుల్లో పుట్టాను కాబట్టి తప్పకుండా ఈ గురునాథం అనేవాడు తప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఆ రెడ్డి అనేటువంటి ఎగువతో నన్ను ప్రొజెక్షన్ ఇవ్వకుండా నేను ఎక్కడ సజ్జల స్థానాన్ని నేను ఆక్యుపై చేస్తానేమో జగన్కి దగ్గరికి వెళ్ళిపోతే అని చెప్పేసి నన్ను డిస్మాండిల్ చేసి బ్రాహ్మడి చేతిలో మేకపిల్లని కుక్క పిల్లని చేసినట్టుగా నేను తిరిగి వచ్చేలోపు నన్ను చెడ్డోని చేసేసి అధిష్టాన వర్గం ముందు నన్ను ఫోకస్ చేసి నన్ను చంద్రబాబు నాయుడు జగన్ కలవనీయకుండా చేశారు. బలి చేసి నన్ను ఇది బోగసు ఇతని ప్యాకేజీలు వాస్తవం అయితే ఇదే. ఆ తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో 3 రాజధానులకి ఒక్క 5 పైసలు ఎవరికి ఇవ్వకుండా 1 సంవత్సరం రోజులు వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ మమ్మల్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నజరానాలు 100 కోట్ల రూపాయలు అనంతవరంలో ఇచ్చినటువంటి ఇసుక సీనరేజ్ దీన్ని మేనేజ్ చేయమని ఇస్తే సజ్జలా గిజ్జలా మొత్తం అందరు కలిసి 5 పైసలు లేనటువంటి సురేష్ 25 కార్లు 450 టిప్పర్లు యథేచ్ఛగా ఆ ప్రాంతాన్ని అడవిగా చేసి దోపిడీ దొంగల్లాగా చేసేసినటువంటి వైనం అసలు ఆశ్చర్యాన్ని కోల్పుద్ది. దాని మీద నేను ఆ సంవత్సరం నుంచి సజ్జలతో పిటిషన్ ఇచ్చాను, సీఎం గారికి ఇచ్చాను, తర్వాత విజయసాయిరెడ్డికి ఇచ్చాను, వైవి సుబ్బారెడ్డికి ఇచ్చాను. ఇదంతా సెటిల్ చేయమని వాళ్ళందరికీ చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందరూ దొంగలే. అగ్రనాయకుడు కూడా దీంట్లో పాలు పంచుకున్నాడు. ఈ 100 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశం అది ప్యాకేజ్ కాదు. అది మేము కష్టపడ్డాం, రక్త మాంసాలు చెమటగా మలిస్తే మమ్మల్ని అడ్డం పెట్టుకొని కాజేసిన వాళ్ళు దౌర్భాగ్యులు. నాకు పదవి ఇస్తానని ముందే చెప్పాడు ఎలక్షన్స్ ముందే. దాన్ని మాట తప్పాడు కాబట్టే నేను చాలాసార్లు అయినప్పటికీ కూడా నేను ఉద్యమం చేశాను. ఏంటంటే నా జనం కోసం స్టిక్ ఆన్ అయ్యి. దీని అంతరంగంగా ఉన్నటువంటి అంశాలు ఎవరికీ తెలియదు. దీని జనం అంతా కూడా చెలవల పొలవలు చేసి గురునాథం ఈ జాతుల నుంచి వచ్చాడు కాబట్టి ఇట్లా ఉంటాడు అనేటువంటి ఒక అబోధ కల్పన ప్రొజెక్షన్ కానియకుండా సమాజంలో నన్ను ఎమర్జ్ కానియకుండా నన్ను పీచమణుస్తా అప్ టు దట్ మార్క్ ఉన్నటువంటి అంబేద్కర్ వాదిగా నన్ను నా దగ్గర క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కాన్సెన్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఎప్పుడు కూడా గురునాథం అనేవాడు నికాల్స్గానే ఉంటాడు. వాస్తవాలు నిజంగా చెప్తా, నిగ్గు తేలుస్తా, బుల్డోజ్ చేస్తా, తొక్కేస్తా, నొక్కేస్తా. ఇవన్నీ నొక్కుతాడు, తొక్కుతాడు, ఈ జనాలందరిని తీసుకొస్తాడు వీడి కనుక రైట్ పొజిషన్లో పెడితే అని నాకు స్థానం ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు ఎవరైతే పెట్టుబడిదారి వర్గాలు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీలో నన్ను తొక్కి నొక్కారు. ఎక్కడ అధికారం ఉంటే గురునాథం అక్కడ ఉంటాడు అనేది ఉండను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అధికారం వస్తుంది. వైసీపీ గెలిచింది, వైసీపీతో ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ రోజున కూటమి అధికారం వచ్చింది, కూటమి వైపు వచ్చాడు అనేది అది తప్పు. జనాలకు తెలియదు. వైఎస్ఆర్సీపీని గెలిపించింది నేను. ఉద్యమాల పురిటిగడ్డ ఈ భారతదేశంలో ఉద్యమ నేతలందరం కలిసి 2018 నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్లో. దానికి నేను జాతీయ స్థాయిలో సమన్వయకర్తను నేనే దానికి వీళ్ళందరినీ కలిపి నేను ఉద్యమాలు చేశాను. ఆ ఉద్యమాలు చేస్తూ ఉంటే నా అవసరత ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకున్నారే తప్పించి నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళలేదు. స్పష్టంగా చెప్తా ఉన్నాను. మీ అందరికీ తెలియదేమో, నా కెపాసిటీని జనం ఊహించుకోలేక గురునాథం ఈ జాతుల్లో పుట్టాడు కాబట్టి అంత కెపాసిటీ ఉంటుందా, ఇతనే చెప్పుకుంటున్నాడు, ఊదర కొడుతున్నాడు, డంబాచారాలు కొడుతున్నాడు, ఆగమాగం చేస్తున్నాడు అనుకుంటున్నారు. బట్ నేను చెప్తా ఉన్నాను, నా కెపాసిటీ ఏందో, నేనేందో, ఈ సమాజం కోసం ఏంటో నేను నా
గడ్డిపోసుతో సమానం పదవి అనేది. నేను ఈ రోజుకి పదవులు పొందలేదు, డబ్బులు తీసుకోలేదు. రాత్రి మగలు 35,000 గంటలు నేను ఆ ఎండలో పడి అధికారాన్ని అనుభవిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీరే సాక్ష్యం. ఎండల్లో పడ్డాను, వర్షంలో ఉన్నాను, మధ్యాహ్నం పూట అన్నం కూడా తినలేదు. మా అందరు ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి పోయాడు తప్పించి నేను తెలుగుదేశం పార్టీలోకి నేను వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. నేను అధికారంలోకి వచ్చాక నేను రాలేదు. నేను కూడా ఇక్కడ అది తప్పు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు, నేను చేసింది తప్పు అని ప్రక్షాళన చేయడం కోసం, ఈ ప్రజలకు నిజాలు చెప్పడం కోసం నాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి, నాకు ఒక రథం కావాలి కాబట్టి, నాకు బలగం కావాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అందుకోసం నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నాకు నచ్చింది. శివరాజ్ చిన్ని గారు నన్ను హక్కును చేర్చుకున్నాడు. లోకేష్ గారు అన్నా నువ్వు ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. నేను మంగళగిరిలో 1,00,000 మెజార్టీ తెస్తానన్నాను. అన్నా కాదన్నా 53,000 తీసుకురా అంటే, కాదు నేను వచ్చిన తర్వాత 1,00,000 రావాలంటే 93,000 మెజార్టీ వచ్చింది. నేను అహర్నిశలు కష్టపడ్డాను తెలుగుదేశం పార్టీలో, సింగిల్ ఎంపీ తీసుకోకుండా, టీడీపీ పార్టీలో ఎంత బేరం 5 పైసలు తీసుకోకుండా, లక్షల రూపాయలు నాయి నేను పొలం అమ్ముకొని నేను ఖర్చు పెట్టుకొని నా సొంతంగా ఈ రాష్ట్రం మొత్తం అనంతపురం కళ్యాణదుర్గం నుంచి కొన్ని వేల మంది బ్రహ్మరథం పెడితే శ్రీకాకుళం దాకా తిరిగాను. నేను అయ్యారాంగాడు గయారాంగాడు లాగా డబ్బులు కమ్ముడు పోయేటువంటి వ్యక్తిని కాదు, ఆత్మగౌరవంతో బతికేటువంటి వ్యక్తిని నేను ఎప్పుడు కూడా డబ్బులకి ప్రలోభపడను. నేను నా జాతులకి నా సమాజానికి రాజకీయంగా ఒక షెల్టర్ కావాలా, నా ప్రజలందరూ కూడా ఒక రాజకీయంగా అందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలా, ఇక్కడ ఫలాలు పొందాలా ఈ ప్రభుత్వంలో అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో నేను పార్టీలోకి వచ్చాను. నేను లోకేష్ గారు అడిగారు ఏం కావాలా అంటే, ఏమండి నేను బేషరత్తుగా చేస్తాను, నేను కండిషన్ కాదు అన్కండిషనల్గా నేను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మేము గెలిపించాలా. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు దురాఘాతాలు చేసేటువంటి వ్యక్తులు రాకూడదు నియంతలో, వాళ్ళని చిరచ్ఛేదం చేయడం కోసం రాజకీయంగా నేను వచ్చానని చెప్పాను. స్పష్టంగా చేరాను. సింగిల్ ఎంపీ తీసుకోవాలా, పచ్చి మంచినీళ్ళు కూడా నేను తాగలా. ఈ రోజుకి కూడా నేను అంతా చాలా నికాల్స్గా ఉంటాను. అందరిలాగా సూటు బూట్ వేసుకొని సూట్ కేసులు తీసుకొని అయారాంగాళ్ళ గయారాంగాళ్ళలాగా కులాలను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిల్లాగా ఈ జాతుల్ని కులాలుగా కుప్పలుగా రక్త మాంసాలను అమ్ముతున్నటువంటి నీచుల్లాగా వాళ్ళు విమర్శిస్తూ ఉంటే, ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి.